హలో స్టూడెంట్స్, మునుపటి పేజీల్లో ఇంగ్లీష్ మాట్లాడనివ్వు, స్పీక్ ఇంగ్లీష్, లెట్ ఇంగ్లీష్ బి స్పోకెన్ స్ట్రక్చర్స్ నేర్చుకున్నాం. ఈ పేజీలో ఇంగ్లీష్ మాట్లాడాలట, ఇంగ్లీష్ మాట్లాడనివ్వాలట. ఇంగ్లీష్ మాట్లాడండి, మాట్లాడనివ్వండి. ఇక్కడికి వచ్చేటప్పటికి మాట్లాడాలట, మాట్లాడాలంట అని కూడా అంటుంటాం. మాట్లాడనివ్వాలట, దీనికంతా కలిపి టు స్పీక్ ఇంగ్లీష్, ఇంగ్లీష్ మాట్లాడాలట. దట్ ఇంగ్లీష్ షుడ్ బి స్పోకెన్, ఇంగ్లీష్ మాట్లాడనివ్వాలట. ఇక వర్బ్ ప్లేస్లో వర్బ్, నౌన్ ప్లేస్లో నౌన్ అలా ఉంచడమే. డోర్ ముయ్యాలట, టు స్పీక్ ఇంగ్లీష్ పైన టు క్లోజ్ డోర్. చూడండి, ఫస్ట్ ఫామ్ మీద ఫస్ట్ ఫామ్ ఉంచుకున్నా. డోర్ ముయ్యనివ్వాలట, దట్ ఇంగ్లీష్ షుడ్ బి స్పోకెన్, దట్ డోర్ షుడ్ బి క్లోజ్డ్. థర్డ్ ఫామ్. ఆమెకు సహాయపడాలట, టు స్పీక్ ఇంగ్లీష్ పైన టు హెల్ప్ హర్. ఆమెకు సహాయపడనివ్వాలట, దట్ షీ షుడ్ బి హెల్ప్డ్. న్యూస్ పేపర్ చదవాలట, టు రీడ్ న్యూస్ పేపర్, న్యూస్ పేపర్ చదవనివ్వాలట, దట్ న్యూస్ పేపర్ షుడ్ బి రెడ్. థర్డ్ ఫామ్. గదిని శుభ్రం చేయాలట, టు స్పీక్ ఇంగ్లీష్ పైన టు క్లీన్ ద రూమ్. గదిని శుభ్రం చేయనివ్వాలట, దట్ రూమ్ షుడ్ బి క్లీన్డ్. చూడండి ఎంత హ్యాపీగా ఉందో. నేర్చుకున్నది రెండే స్ట్రక్చర్లు, టు స్పీక్ ఇంగ్లీష్, దట్ ఇంగ్లీష్ షుడ్ బి స్పోకెన్. ఈ రెండు స్ట్రక్చర్లో కొన్ని వేల వాక్యాలు మీరు నిర్మాణం చేయొచ్చు. ప్రాజెక్టును పూర్తి చేయాలట, టు స్పీక్ ఇంగ్లీష్, టు ఫినిష్ ద ప్రాజెక్ట్. ప్రాజెక్టును పూర్తి చేయనివ్వాలట, దట్ ప్రాజెక్ట్ షుడ్ బి ఫినిష్డ్. దేశానికి సేవ చేయాలట, టు సర్వ్ కంట్రీ. దేశానికి సేవ చేయనివ్వాలట, దట్ కంట్రీ షుడ్ బి సర్వ్డ్. సీ ద బ్యూటీ. రవి నిలబడాలట, టు స్టాండ్ రవి, దట్ రవి షుడ్ బి స్టూడ్. రవిని నిలబడనివ్వాలట. పని ముగించాలట, టు ఫినిష్ ద వర్క్. పని ముగించనివ్వాలట, దట్ వర్క్ షుడ్ బి ఫినిష్డ్. ఇంగ్లీష్ పైన వర్క్, స్పోకెన్ పైన ఫినిష్డ్. మొక్కలు నాటాలట, టు ప్లాంట్ ద ప్లాంట్స్. మొక్కలు నాటనివ్వాలట, దట్ ప్లాంట్స్ షుడ్ బి ప్లాంటెడ్. ఈమెయిల్ పంపాలట, టు స్పీక్ ఇంగ్లీష్ పైన టు సెండ్ ఈమెయిల్. ఈమెయిల్ పంపనివ్వాలట, దట్ ఈమెయిల్ షుడ్ బి సెంట్. ఇలా ఇంత ఈజీగా
మనం గుర్తుపెట్టుకున్నటువంటి స్ట్రక్చర్ టు స్పీక్ ఇంగ్లీష్, దట్ ఇంగ్లీష్ షుడ్ బి స్పోకెన్. చూడండి మరొకసారి గుర్తు చేసుకుందాం. స్పీక్ ఇంగ్లీష్, ఇంగ్లీష్ మాట్లాడండి. లెట్ ఇంగ్లీష్ బి స్పోకెన్, ఇంగ్లీష్ మాట్లాడనివ్వండి. టు స్పీక్ ఇంగ్లీష్, ఇంగ్లీష్ మాట్లాడాలట. దట్ ఇంగ్లీష్ షుడ్ బి స్పోకెన్, ఇంగ్లీష్ మాట్లాడనివ్వాలట. ఈ 4 రూపాలను, ఈ 4 స్ట్రక్చర్స్ మనం గుర్తుపెట్టుకుంటే ఇంగ్లీష్తో ఎంజాయ్ చేయొచ్చు. ఎంత మంచి పొజిషన్కైనా ప్రపంచవ్యాప్తంగా నీ ప్రయాణం కొనసాగించవచ్చు. ఇలా స్పీక్ ఇంగ్లీష్ అనేది ఒక స్ట్రక్చర్ అనుకుంటే, స్పీక్ ఇంగ్లీష్ నుంచి 4 ఫార్మ్స్ తీసుకున్నాం. స్పీక్ ఇంగ్లీష్, లెట్ ఇంగ్లీష్ బి స్పోకెన్, టు స్పీక్ ఇంగ్లీష్, దట్ ఇంగ్లీష్ షుడ్ బి స్పోకెన్. ఇలాంటి స్పీక్ ఇంగ్లీష్ ఫార్మ్స్ 20తో పూర్తి ఇంగ్లీష్ మాట్లాడడం కానీ రాయడం కానీ కాన్ఫిడెంట్గా తయారు చేయడం జరిగింది. ఇందులో దాదాపు 1000 వర్బులతో రెగ్యులర్గా భాషలో మనం ఉపయోగించేటటువంటి 1000 వర్బులతో ఈ బుక్ రూపొందించడం జరిగింది. కేవలం 20 స్ట్రక్చర్లు నేర్చుకుంటే ఇప్పుడు మీరు ఈ పేజీల్లో ఏ విధంగా అయితే ట్రాన్స్లేట్ చేశారో అంతే సులభంగా ఎలాంటి స్ట్రక్చర్ మీకు ఇచ్చినా ట్రాన్స్లేట్ చేసేయచ్చు. దిస్ ఈస్ ఫ్రమ్ బిఆర్ గ్రూప్, రాయచోటి, అన్నమయ్య డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్.